మండల పరిధిలో సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారంతో 9వ రోజుకు చేరింది. శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు ప్రసంగించారు. అనంతరం అంగన్వాడీల శిబిరం వద్దే వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్ నాయకులు స్వర్ణకుమారి చెల్లామణి నాయకత్వం వహించారు. భీమడోలు మండలం భీమడోలు ప్రాజెక్టు మాది పోల గ్రామం. నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నా పేరు చెల్లామణి. ఈరోజు మేము 9వ రోజు ధర్నాగా సమ్మెగా చేస్తున్నాము. గత 12వ తారీఖు నుంచి ఇప్పటివరకు కొనసాగుతుంది. మా యొక్క డిమాండ్స్ వరకు మేము ప్రభుత్వాన్ని అడిగాము. ఈ ప్రభుత్వం మా డిమాండ్స్ ఒప్పుకోవట్లేదు అంటే మా సమ్మెని ఇంకా కొనసాగిస్తున్నాము. ఏమైనా సరే ఎప్పటికైనా సరే మా కనీస వేతనం మాకు 26,000 ఇవ్వాలని, గ్రాడ్యుటీ పెంచాలని, ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలని, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, ఇవన్నీ సమస్యల మీద ఇవన్నీ తీర్చే వరకు మా సమ్మెని మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. మేము ఆఖరి బాధతో ఈరోజు రోడ్ల మీద వంట చేసుకుని మేము ఇక్కడ రోడ్ల మీద తింటున్నాము. భిక్షాట ఆడాము. భిక్షం ఎత్తుకుని ఈరోజు మేము తినే స్థితికి వచ్చాము. అందుకని ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం మా యొక్క సమస్యలను పరిష్కరించాలని, త్వరగా తీర్చాలని మేము కోరుతున్నాం.